హాయ్ హలో అందరికీ, నేను మీ టూరింగ్ బాలా. డే 57 నా ఈ ట్రిప్లో. నిన్న నైట్ నేను చిక్బల్లాపూర్ అనే ఒక కర్ణాటక టౌన్లోని అవుట్స్కట్స్లో అయితే స్టే చేశాను, హెచ్పి పెట్రోల్ బంక్లో. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు మార్నింగ్ 7:15 ఏమో అవుతుంది టైం. నేషనల్ హైవే 44 పై అయితే ఉన్నాను. మార్నింగ్ వెదర్ ప్లీజెంట్గా అయితే ఉంది, బాగానే ఉంది. సో వర్షం ఇలాంటి సూచనలు అయితే ఏం లేవు. మార్నింగ్ ఫాగీ కండిషన్స్తో అయితే ఉంది, వింటర్ కాబట్టి. అండ్ నేషనల్ హైవే 44. మార్నింగ్ మంచి టీ అయితే తాగాలని ఇక్కడైతే ఒక బేకరీ దగ్గర అయితే ఆగాను. అండ్ ఇక్కడ టీ కూడా ఉంది, నందిని బేకరీ. అండ్ ఆ అన్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు. సో ఇట్స్ ఎ లిటిల్ ప్రమోషన్. టీ చాలా బాగుంది నిజంగా. నేను అంత టేస్ట్గా ఉంటుంది అనుకోలేదు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే కప్లో ఇచ్చాడు, పింగాణి కప్లో ఇచ్చాడు నాకు. సో ఆ పేపర్ కప్లో అయితే ఇవ్వలేదు. ఐ హేట్ పేపర్ కప్స్. పేపర్ కప్స్లో టీ తాగడం అంత మంచిది కాదని నా ఉద్దేశం. టైం మార్నింగ్ 7:36 అయింది. అండ్ మార్నింగ్ అప్ అయితే ఎక్కాల్సి వస్తుంది. చూసారా ముందుకి ఎలా ఉంది అప్. ఫుల్ డౌన్ అయితే వచ్చింది, ఒక 2 కిలోమీటర్స్. ర్యాకెట్ స్పీడ్తో మన సైకిల్ అయితే వెళ్ళిపోతుంది. టైం 8:11 అయింది. అండ్ హైవేకి పక్కనే ఒక పెద్ద రాతి పర్వతం అయితే ఉంది, చాలా హ్యూజ్ ఇది. టైం 8:47 అవుతుంది. ఇక్కడ ఒక టిఫిన్ షాప్ అయితే కనిపించింది ఇప్పుడే. సో ఇక్కడ టిఫిన్ అయితే చేస్తాను. టైం 9:14 అవుతుంది. అండ్ టిఫిన్ షాప్ దగ్గర అయితే టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. లెమన్ రైస్ అయితే తిన్నాను నేను. సో నాకు ఈ ఆప్షన్ నచ్చింది. ఇక్కడ కర్ణాటక బోర్డర్ అనమాట ఇది. లెమన్ రైస్ కూడా ఆప్షన్ ఉంది మనకి తినడానికి. సో లెమన్ రైసే తిన్నాను, కడుపు నిండిపోయింది. సో మళ్ళీ NH 45 పై కంటిన్యూ అయిపోతున్నాను. సో ఇంకొంచెం సేపట్లో మనమైతే ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతాం. టైం 9:38 అవుతుంది. అండ్ ప్రజెంట్ నేను ఆంధ్ర బోర్డర్కి చాలా దగ్గరలో అయితే ఉన్నా. ఇంకొక 200 మీటర్స్ దూరంలో ఆంధ్ర బోర్డర్ అయితే ఉంది. అండ్ నేమ్ బోర్డు చూసేశారు కదా, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దగ్గర అయితే ఉన్నా. అండ్ ఇక్కడ నేమ్ బోర్డు అండి, మేబీ వందనాల కర్ణాటక, అది అర్థం కావట్లేదు. అండ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంకా ఎక్కడ చూసినా తెలుగు కనిపిస్తుంది మనకి. అండ్ ఏది చూసినా మనకు అర్థం అయిపోతాయి ఈజీగా. టైం 10:05 అయింది. అండ్ ఇప్పుడు నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రైట్గా అనంతపూర్ సైడ్ వెళ్ళిపోవడము నేషనల్ హైవే 44 పై, లేదా డైవర్షన్ తీసుకొని పుట్టపర్తి వెళ్ళి తర్వాత ధర్మవరం నుంచి అనంతపురం అయితే వెళ్ళిపోవడం. సో 2 ఆల్మోస్ట్ నాకు కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్సే ఎక్కువ తక్కువ అవుతుంది. సో నేనేమనుకుంటున్నా అంటే పుట్టపర్తి ప్రశాంతి నిలయం విజిట్ చేసి మళ్ళీ హైవే కనెక్ట్ అవుదాం అనుకుంటా. సో ఈరోజు ఈవినింగ్ వరకు నేను పుట్టపర్తి అయితే చేరుకుంటాను.
టైం 11:41 అవుతుంది అండ్ నేను ప్రజెంట్ కరువలపల్లి తండా అనే ఒక విలేజ్ దగ్గర అయితే ఉన్నా. పుట్టపర్తికి వెళ్ళే దారిలో అయితే ఉన్నా అనమాట. ఇక్కడ ఒక పెద్ద శివుని విగ్రహం అయితే ఉంది, చాలా బాగా చెక్కారు. టైం 11:56 అవుతుంది అండ్ నాకు ఆకలేస్తుంది. అండ్ పుట్టపర్తి ఇంకా మేబీ ఒక 22 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. టైం 12:47 అయింది. పుట్టపర్తికి వెళ్ళే దారిలోనే ఒక జంక్షన్ దగ్గర అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఫుడ్ తింటున్నా. ఫుడ్ ఏంటో తెలుసా? రాగి ముద్ద విత్ పప్పు. సో మనం రాయలసీమలో ఉన్నాం కాబట్టి రాగి ముద్ద అయితే టేస్ట్ చేయాలి. ఇక్కడైతే ప్రజెంట్ రెస్ట్ తీసుకుంటున్నా అండ్ కొంచెం ఎడిటింగ్ అవన్నీ ఉన్నాయి. సో 3:30 వరకు అన్నీ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. టైం 3:11 అయింది. ప్రజెంట్ నేను రెస్ట్ తీసుకున్న ప్లేస్ నుంచి పుట్టపర్తికి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారి మందిరానికి, ప్రశాంతి నిలయం. సో అది వచ్చేసి నాకు ఇంకొక 12 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో మోస్ట్లీ ఒక 40 మినిట్స్లో అయితే నేను అక్కడికి చేరుకుంటాను. పుట్టపర్తికి వెళ్ళే రోడ్కి అయితే కనెక్ట్ అయిపోయాను అండ్ ఇక్కడ ఒక ఆర్చ్ అయితే ఉంది. పుట్టపర్తికి ఇంకొక 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా అండ్ ఇది రోడ్డు చాలా ఎంటీగా అయితే ఉంది. టైం వచ్చేసి 4:44 అవుతుంది అండ్ నేనైతే పుట్టపర్తిలో ఒక రూమ్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 89 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. అండ్ పుట్టపర్తిలో అకామిడేషన్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు కొంచెం కష్టం అని చెప్పారు. సో అందుకోసమే నేనైతే బయట రూమ్ తీసుకున్నాను, 300 రూపీస్. బట్ మనం ప్రశాంతి నిలయం లోపల విజిట్ చేయాలంటే బయట మనకి ఏదో ఒక రూమ్ అయితే ఉండాలి కాబట్టి రూమ్ అయితే తీసుకున్నాను. చిన్నదే బట్ 1 డే కోసం తీసుకోవాలి, తప్పదు. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ప్రశాంతి నిలయం లోపలికి అయితే వెళ్ళిపోతాను, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి. ఆల్రెడీ టైం అయిపోతుంది.